Hello everyone. So this is E. Madhuri Meenakshi, lecturer in Commerce. Today we will discuss about debenture redemption premium and employee stock option schemes from second unit. So మనం కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి డిస్కస్ చేసుకున్నది how many types of debentures and debenture features and how to issue debentures. సో మనం debentures-ని ఎలా ఇష్యూ చేసుకోవాలి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. టుడే మోస్ట్ ఇంపార్టెంట్ 2 టాపిక్స్ డిస్కస్ ఫ్రమ్ సెకండ్ యూనిట్. సో ఇవి రెండు కూడా సెపరేట్ టాపిక్స్. సో అంటే మనకి నాలెడ్జ్ అనేది అవసరమైన టాపిక్స్ ఇవి. సో దీంట్లో ఫస్ట్ మనం చెప్పుకుంటున్నది ఏంటంటే డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం. సో యాక్చువల్గా రిడెంప్షన్ మీన్స్ విమోచనం అని అర్థం, అంటే తిరిగి చెల్లించడం అని అర్థం. మనకి ఇక్కడ షేర్స్ని డిబెంచర్స్ని అంటే ఫస్ట్ యూనిట్ ప్లస్ అలాగే సెకండ్ యూనిట్ని మీరు కంపేర్ చేసి చూసుకుంటే కనుక ఇష్యూయింగ్ ప్రాసెస్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో షేర్స్ని ఎలా అయితే ఇష్యూ చేసుకుంటుందో కంపెనీ, అదేవిధంగా డిబెంచర్స్ని కూడా ఇష్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ మెథడ్స్ని కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం షేర్స్ దగ్గర ఎక్కడ కూడా రిడెంప్షన్ అనే టాపిక్ యూజ్ చేయం, ఎందుకంటే షేర్స్ క్యాపిటల్ మీన్స్ ఓనర్ ఈక్విటీ. సో ఓనర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ కంపెనీ నుంచి తొలగిపోవడం అనేది ఉండదు. లైఫ్ లాంగ్ అంటే కంపెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నంతసేపు కంటిన్యూస్గా వాళ్ళు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. కాకపోతే 1956 యాక్ట్ ప్రకారం కంపెనీ అనేది చాలా పెద్ద ఆర్థిక బిజినెస్ వ్యాపార వ్యవస్థ కాబట్టి ఎవరైనా ఒకవేళ కంపెనీలో కొనసాగడం ఇష్టం లేనట్లయితే వాటాదారులు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళ షేర్స్ని సేల్స్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. సో క్యాపిటల్ అలానే ఉంటుంది, ఆ ప్లేస్లో కొత్త షేర్ హోల్డర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కంపెనీ కొనసాగడానికి ఎటువంటి ఆటంకం అనేది జరగదు. నెక్స్ట్ అదేవిధంగా రీపేమెంట్ అనే టాపిక్కే మనం షేర్స్ ఇష్యూలో యూజ్ చేయడం జరగదు. రీపేమెంట్ మీన్స్ ఫైనల్ సెటిల్మెంట్. ఓనర్స్కి ఎప్పుడు కూడా ఫైనల్ సెటిల్మెంట్ చేసి బయటికి పంపించడం అనేది ఉండదు, కాబట్టి మనం ఈ రిడెంప్షన్ అనే టాపిక్ని షేర్స్కి అప్లై చేయడం ఉండదు, అక్కడ రీపేమెంట్ అనే టాపిక్ కూడా ఉండదు. కానీ ఖచ్చితంగా డిబెంచర్స్కి రిడెంప్షన్ అనే పదం వర్తిస్తుంది, ఎందుకంటే డిబెంచర్ మీన్స్ లోన్ క్యాపిటల్. సో లోన్ క్యాపిటల్ అన్నప్పుడు క్రెడిటార్స్కి ఖచ్చితంగా ఒక పర్టికులర్ పీరియడ్ని మనం పేమెంట్ అనే విషయం గురించి కూడా ముందుగానే ఆ డాక్యుమెంట్లో చెప్పడం జరుగుతుంది. సో డిబెంచర్ అంటే లోన్ క్యాపిటల్. ఈ అప్పుగా తీసుకున్న మూలధనానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వ్రాస్తూ తెలియచేస్తూ ఇచ్చే పత్రాన్ని డిబెంచర్ అని అంటారు. అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాము, ఎంత వడ్డీకి అప్పు తీసుకున్నాము, ఫీచర్స్ ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ని ఇష్యూ చేసుకునే ఛాన్స్ కంపెనీకి ఉంది, కాబట్టి ఏ రకమైన డిబెంచర్ని ఇష్యూ చేసింది, ఆ డిబెంచర్ హోల్డర్ ఎవరు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, పేమెంట్ అంటే చివరిగా ఫైనల్గా ఆ బాకీ ఎప్పుడు తీరుస్తారు అనే విషయాన్ని కూడా మనం అక్కడ అన్నీ నోట్ చేస్తాం. సో దాన్నే మనం డిబెంచర్ అని పిలుస్తాం. సో ఈ రిడెంప్షన్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిబెంచర్ మే ఆల్సో ద డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ లోన్. ఈ విధంగా సేకరించుకున్న లోన్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది, అంటే డిబెంచర్ అప్పుకి సాక్ష్యంగా ఉన్న పత్రము అని చెప్పొచ్చు సింపుల్గా. అన్ని విషయాలు ఆ డాక్యుమెంట్లో రాస్తాం కాబట్టి ఆ లోన్కి సాక్ష్యంగా ఉన్న పత్రాన్ని మనం డిబెంచర్ అని పిలుస్తాం. ద రీపేమెంట్ ఆఫ్ లోన్ ఈజ్ జనరల్లీ సెక్యూర్డ్ బై ఎ చార్జ్ ఆన్ ఆల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంపెనీస్ అసెట్స్ ఆర్ అండర్టేకింగ్. కొన్ని డిబెంచర్స్కి అసెట్స్ని మీద ఛార్జ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసెట్స్ మీద ఛార్జ్ చేయడం అంటే ఏంటంటే విండింగ్ అప్, కంపెనీ ఒకవేళ రద్దు అయిపోయిందని కానీ లేదంటే రీపేమెంట్ చేసే డేట్ కానీ అక్కడ మెన్షన్ చేస్తే ఆ సమయానికి కంపెనీ ఆస్తుల్ని అమ్మి అయినా సరే క్రెడిటార్స్కి అమౌంట్ పే చేయాలి. అంటే కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినట్లయితే వడ్డీ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ వడ్డీ చెల్లించిన తర్వాత కూడా ఇంకా ప్రాఫిట్స్ ఉంటే వాటాదారులకు డివిడెండ్ పే చేస్తుంది. ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ కావచ్చు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ కావచ్చు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడూ కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఉంటుంది, తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో ఇది ఎప్పుడు అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇది అప్లై అవుతుంది.
ఒకవేళ ప్రాఫిట్స్ రాలేదు, కంపెనీ కంటిన్యూస్‌గా నష్టాల్లో ఉంది అనుకోండి. సో, ఈ డిబెంచర్ హోల్డర్స్‌కి అమౌంట్ పే చేయాలి. పే చేయాలంటే వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా మనీ లేకపోవచ్చు. అయినా సరే అసెట్స్ మీద చార్జ్ చేసి తీసుకునే హక్కు డిబెంచర్ హోల్డర్స్‌కుంది. సో, సమ్‌టైమ్స్ ఆహ్, దిస్ టాపిక్ డిస్కస్ రిటెన్ ఇన్ డిబెంచర్ డాక్యుమెంట్. అంటే ఈ విషయాన్ని మనం డిబెంచర్ డాక్యుమెంట్‌లో కూడా కొన్ని సార్లు రాయడం జరుగుతుంది. కరెంట్ అసెట్స్ మీద చార్జ్ చేసే అవకాశం ఉందా? ఫిక్స్డ్ అసెట్స్ మీద చార్జ్ చేసే అవకాశం ఉందా? అనేది కూడా చెప్తారు. దీన్నేమంటామంటే ఫిక్స్డ్ డిబెంచర్స్, ఫ్లోటింగ్ రేట్ డిబెంచర్స్ అంటారనమాట. అంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద చార్జ్ చేసే అవకాశం ఉంది కొన్ని డిబెంచర్స్‌కి. కొన్ని డిబెంచర్స్‌కి కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, లేదంటే డెటార్స్ కానీ, ఈ విధంగా కరెంట్ అసెట్స్ మీద చార్జ్ చేసి ఆ అమౌంట్ తీసుకునే హక్కు ఉంటుంది. ఈ విధంగా అది ఇష్యూ చేసిన విధానాన్ని బట్టి, వాటికున్న లక్షణాలను బట్టి చెప్పుకుంటాం. జనరల్లీ కంపెనీస్ ఇష్యూ రిడీమబుల్ డిబెంచర్స్. సాధారణంగా కంపెనీ ఎప్పుడూ కూడా ఇర్రిడీమబుల్ డిబెంచర్స్‌నే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది లోన్ కాబట్టి తిరిగి చెల్లించే ఒక డేట్‌ని ఖచ్చితంగా నోట్ చేసి ఆ అప్పు బాకీ తీర్చుకోవాల్సిన బాధ్యత కంపెనీకి ఉంది కాబట్టి విమోచనీయ డిబెంచర్లను జారీ చేస్తుంది. విమోచనం అంటే ఎప్పుడు చెల్లిస్తున్నామో సమయాన్ని ముందుగానే చెప్పడం. ఒక 10 ఇయర్స్ కానీ, ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఇలా. ఇది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్, లోన్ క్యాపిటల్. కాబట్టి దీనికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. దాన్ని రిడీమ్డ్ అంటాం. అంటే విమోచనం చేయడం ఎప్పుడనేది తెలియచేయడం. డిబెంచర్స్ ఆర్ కామన్లీ ఇష్యూడ్ ఇన్ ఎ మేనర్ టు ద ఇష్యూ ఆఫ్ షేర్స్. డిబెంచర్స్ ఇష్యూడ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ ఏ డిస్కౌంట్. సేమ్ షేర్స్‌ని ఏ విధంగా అయితే కంపెనీ ఇష్యూ చేసుకుంటుందో, అదే విధంగా డిబెంచర్స్‌ని కూడా కంపెనీ ఇష్యూ చేయొచ్చు. పార్ వాల్యూకి ఇష్యూ చేయొచ్చు, ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చు, అదేవిధంగా డిస్కౌంట్‌కి ఇష్యూ చేస్తుంది. అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి లోన్ ఖచ్చితంగా రావాలి అనుకుంటే గనక, తప్పని పరిస్థితిలో ఎవరైనా ఇవ్వడానికి క్రెడిటార్స్ అవైలబుల్‌గా లేనప్పుడు ఏమవుతుందంటే డిస్కౌంట్‌కి తీసుకుంటుంది. ఎక్కువ మంది క్రెడిటార్స్ అవైలబుల్‌గా ఉన్నారు అనుకుంటే గనక ప్రీమియంకి ఇష్యూ చేసుకోవచ్చు. సో, వాళ్ళ డిమాండ్‌కి తగ్గట్టుగా అవైలబుల్‌గా ఉన్నారంటే గనక పార్ వాల్యూకి ఇష్యూ చేసుకోవచ్చు. సేమ్ కంపెనీ షేర్లని ఏ విధంగా అయితే 3 రకాలుగా జారీ చేసుకునే ఫెసిలిటీ ఉందో, అదే విధంగా డిబెంచర్స్‌ని కూడా 3 రకాలుగా ఇష్యూ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో, ఇష్యూ అనేది ఎలా చేస్తున్నప్పటికీ డిబెంచర్స్‌ని ఎలా రిడెంప్షన్ చేస్తున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లాస్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ డిబెంచర్స్ రిడెంప్షన్ ఎలా చేస్తుంది? ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్. సో, తిరిగిచ్చేటప్పుడు కూడా ఈ 3 పద్ధతుల్ని ఫాలో అవ్వచ్చు కంపెనీ. అక్కడ సిట్యుయేషన్‌ని బట్టి. రీపేమెంట్ చేసే సిట్యుయేషన్ బట్టి, లేదంటే ఆల్రెడీ ముందుగా డిసైడ్ అయిన దాన్ని బట్టి తీసుకున్నది ఎంత అనేది విషయం పక్కన పెడితే ఫేస్ వాల్యూ ఇవ్వడం, లేదా ప్రీమియంతో రిడెంప్షన్ చేయడం, లేదా డిస్కౌంట్‌తో రిడెంప్షన్ చేయడం. ప్రీమియంతో రిడెంప్షన్ చేయడం అనేది కంపెనీకి లాస్. ఎందుకంటే తీసుకున్న అప్పు కన్నా అదనంగా చెల్లిస్తుంది అని అర్థం. ప్రీమియం అంటే ఏంటి? ఫేస్ వాల్యూ కన్నా ఎక్స్‌ట్రా అమౌంట్. సో, ఆ అడిషనల్ అమౌంట్ పే చేయడానికి కంపెనీ సిద్ధపడడం అనేది కంపెనీకి నష్టం. కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే, కంపెనీకి అప్పు ఇవ్వడానికి క్రెడిటార్స్ ఎవ్వరు అవైలబుల్‌గా లేనప్పుడు, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా చేస్తుంది. అంటే ఫైనాన్షియల్ నీడ్ అనమాట. ఫైనాన్షియల్‌గా అమౌంట్ అనేది చాలా అవసరం. బయట మనకు అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు, ఆ క్రెడిటార్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా చేయొచ్చు. పార్ వాల్యూకి ఇష్యూ చేసుకున్న, ప్రీమియంకి ఇష్యూ చేసుకున్న, తిరిగిచ్చేటప్పుడు మాత్రం ఎక్స్‌ట్రా అమౌంట్ ఇస్తుంది. దీన్నే డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం అని పిలుస్తారు. సో, డిబెంచర్లను జారీ చేసుకోవడంతో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే, వాటిని తిరిగి ఎలా చెల్లిస్తారు? షేర్స్‌కి, డిబెంచర్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, షేర్స్‌ని ఇష్యూ చేయడం మాత్రమే. రిడెంప్షన్ అనే టాపిక్ అక్కడ ఉండదు. ఏ వాటాదారులని కూడా ఫైనల్‌గా సెటిల్ చేసి బయటికి పంపించడం అనేది జరగదు. ఎందుకంటే, ఓనర్ ఈక్విటీ కాబట్టి ఓనర్స్ ఎప్పుడూ కూడా కంపెనీలో కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ డిబెంచర్స్ అంటే రుణదాతలు కాబట్టి, రుణదాతలకి ఖచ్చితంగా అప్పు ఎప్పటికైనా చెల్లించాలి కాబట్టి, అప్పు చెల్లించే విధానాన్ని, అప్పు చెల్లించే ఒక పర్టిక్యులర్ డేట్‌ని మెన్షన్ చేయడాన్నే
డిబెంచర్స్ రిడెంప్షన్ అని పిలుస్తారు. తిరిగిచ్చేటప్పుడు ఎక్కువ అమౌంట్ ఇచ్చినట్లయితే గనక డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం అని పిలుస్తారు. మన నెక్స్ట్ టాపిక్ ఈఎస్ఓపి, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ స్కీమ్ టు ఎంకరేజ్ ద ఎంప్లాయీస్. ఈ పథకం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ we will discuss meaning of ESOP. Many companies use employees stock options plans to compensate, retain and attract employees. చాలా కంపెనీలు ఈ పథకాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తాయంటే కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయే ఉద్యోగస్తుల్ని రెడ్యూస్ చేయాలని. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోవడం, లేదంటే జాబ్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కంపెనీ కోసం కష్టపడే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ పథకం ఇంప్లిమెంటేషన్ అనేది కొన్ని కంపెనీస్ చేయడం జరుగుతుంది. దీస్ ప్లాన్స్ ఆర్ కాంట్రాక్ట్స్ between a company and its employees that gives employees the right to buy a specific number of company shares. It's the most important line. Company shares at a fixed price within a certain period of time. ఈ కంపెనీ ESOP scheme means ఎంప్లాయీస్కి మధ్య, అదేవిధంగా కంపెనీ మధ్య ఉన్న కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ అంటాం కదా, ఆ అగ్రిమెంట్ ద్వారా ఏర్పడుతుంది ఈ రిలేషన్ అనేది. స్కీమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీలో ఉన్న సమర్థవంతమైన ఉద్యోగులు కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోకుండా వాళ్ళ ఎఫిషియన్సీ అంతా కూడా కంపెనీకి ప్రొవైడ్ చేయాలి, సమర్థవంతంగా పనిచేసే వాళ్ళని బయటకు వెళ్ళిపోకుండా చూసుకోవాలి అనుకుని కంపెనీ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ కోసం మనం చాలా సమర్థవంతంగా వర్క్ చేయాలి, బయటకు వెళ్ళిపోకూడదు. సో అంటే ఇక్కడ మనకి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మన నాలెడ్జ్ కానీ లేదంటే స్కిల్ అంతా కానీ కంపెనీకి ఉపయోగపడేలా చేయాలనుకుంటే కనుక ఎంప్లాయీస్కి వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ద్వారా ఈ స్కీమ్ అప్లై అవ్వడం జరుగుతుంది. స్కీమ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ షేర్స్ని ఫిక్స్డ్ ప్రైస్ వద్ద పర్టికులర్ టైంలో ఎంప్లాయీస్ పర్చేస్ చేయడం. జనరల్గా షేర్స్ ఎవరు పర్చేస్ చేస్తారంటే పబ్లిక్. స్టార్టింగ్లో కంపెనీ క్యాపిటల్ కోసం ఇష్యూ చేసినప్పుడు పబ్లిక్ని ఆఫర్ చేస్తుంది. సో పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ షేర్స్ని పర్చేస్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళనే మనం షేర్ హోల్డర్స్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఈఎస్ఓపి కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు షేర్స్ని పర్చేస్ చేస్తారు. అలా పర్చేస్ చేయడం ద్వారా ఆ రోజు నుండి వాళ్ళు వాటాదారులుగా కంపెనీలో కొనసాగడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడానికి అవసరం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. వాట్ ఈజ్ నీడ్ ఫర్ ESOP? దీని అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్, టు బై ద షేర్స్ ఆఫ్ డిపార్టింగ్ ఓనర్. యాక్చువల్గా షేర్ హోల్డర్స్గా కంటిన్యూ అవ్వడం లేని, ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళ షేర్స్ అన్నిటినీ కూడా సేల్స్ చేసుకుని బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అంటే ఆల్రెడీ ఓల్డ్ షేర్ హోల్డర్స్ ప్లేస్లో కొత్త వాళ్ళు ఎవరో ఎంటర్ అవుతూ ఉంటారు. ఇలా షేర్ హోల్డర్స్ బయటకు వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు ఎంటర్ అవుతూ ఉండడం వల్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా తెలియకపోవడం, ఫాలో అవ్వకపోవడం, డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎటువంటి సమస్యలు రాకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే షేర్ హోల్డర్స్ బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళ వాటాలను ఉద్యోగులు కొనడానికి అవకాశం కల్పించడమే ఈ ESOP స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్. టు బారో మనీ అట్ ఏ లోయర్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్. అంటే మనకి జనరల్గా షేర్స్ ఇష్యూ చేయాలంటే ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి కంపెనీ రూల్స్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీసే పర్చేస్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా అక్కడ మనకి ట్యాక్స్ కాస్ట్ అనేది కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏం ఉండవు. చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ మనీని గ్యాదర్ చేసుకోవచ్చు. టు క్రియేట్ అన్ అడిషనల్ ఎంప్లాయీ బెనిఫిట్. సో ఉన్న ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉండడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ ఎప్రిసియేషన్. సో క్యాపిటల్ని పెంచుకోవడానికి ఈ షేర్స్ ఇష్యూ అనేది ఉపయోగపడుతుంది.
సో కొత్త వాళ్ళు ఎవరూ రారు, ఉన్న ఎంప్లాయీసే ఉంటారు. సో ఈ వీళ్ళకి షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా కొత్తగా క్యాపిటల్ అనేది కంపెనీకి కలెక్ట్ అవుతుంది. సో ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేయాలన్నా కూడా క్యాపిటల్ అవైలబుల్గా ఉండడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇన్సెంటివ్ బేస్డ్ రిటైర్మెంట్. సో జనరల్గా కంపెనీస్ ఎంప్లాయీస్ అనగానే ఒక పర్టికులర్ ఏజ్ పీరియడ్ రాగానే రిటైర్మెంట్ అనేది ఉంటుంది. 58 ఇయర్స్, 60 ఇయర్స్. సో ఈ విధంగా మనకి కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన వెంటనే రిటైర్ అయిపోయి బయటకు వెళ్ళడం అవుతుంది. సో వాళ్ళకి ఫైనాన్షియల్గా సెటిల్మెంట్స్ అంటే పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీస్ కానీ, సో ఈ విధంగా వాళ్ళకున్న టోటల్ అమౌంట్ అంతా పే చేసి బయటికి పంపించడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఆ ఏజ్‌కి ఇంకా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు చాలా నాలెడ్జ్డ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. కంపెనీకి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళని బయటకు వెళ్ళిపోకుండా కంపెనీలో ఇంకొంచెం బెటర్‌గా వర్క్ చేయడానికి ఇన్సెంటివ్ అంటే వాళ్ళ ఫర్దర్‌గా వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది ఈ స్కీమ్ ద్వారా మనకి కొంచెం బెనిఫిట్ చూపించినట్టు అవుతుందనమాట. సో ఈ స్కీమ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఫైనాన్షియల్ సమస్యలతో బాధపడకుండా షేర్స్ పర్చేస్ చేయడం ద్వారా డివిడెండ్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇంకా కంపెనీకి సమర్థవంతమైన వర్క్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ అడ్వాంటేజ్. పన్నులు చెల్లించవలసిన బాధ్యత అనేది కంపెనీకి తగ్గుతుంది. ఉన్న ఎంప్లాయీస్కే ఇష్యూ చేస్తున్నారు కాబట్టి పన్ను భారం అనేది తగ్గించుకోవడానికి స్కీమ్ ఉపయోగపడుతుంది. కంపెనీ రెడ్యూసెస్ ఇట్స్ ట్యాక్స్ లయబిలిటీ. అప్పు యొక్క బాధ్యత లేదా పన్ను బాధ్యత తగ్గించుకోవడానికి కూడా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లయితే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కంపెనీకి ఇష్టం లేనట్లయితే ఈ స్కీమ్ ద్వారా వాళ్ళని ఆకర్షించి వాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా చేయొచ్చు. దీనివల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది, అదేవిధంగా ఎంప్లాయీస్కి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూసుకుంటే చాలా నీట్గా ఈ ప్రాసెస్ అంతా మనం ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, క్రియేట్ అండ్ ఈఎస్ఓపి పాలసీ. ఏ కంపెనీలు అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని డిసైడ్ అవుతున్నాయో ముందుగా ఆ పాలసీని డిసైడ్ అవ్వాలి. సో మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కుదరదు. కంపెనీస్ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. 1956 యాక్ట్ ప్రకారం కంపెనీ ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా తెలియచేయాలి. బడ్జెట్స్ కానీ, పాలసీస్ కానీ ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక ముందు పాలసీని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో అబ్టైన్ బోర్డ్ అండ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఈ పాలసీని యాక్చువల్గా వాళ్ళే డిజైన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో దీన్ని యాక్సెప్ట్ చేయాలి. షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా ఉండాలి. ఎందుకంటే అప్పటికే వాళ్ళు యజమానులు, వాళ్ళతో పాటు ఎంప్లాయీస్ వచ్చి యజమానులుగా కొనసాగబోతున్నారు అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, సో వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఉందా లేదా అనేది చాలా అవసరం. నెక్స్ట్ గ్రాంట్ ఈఎస్ఓపీస్ బై ఇష్యూయింగ్ గ్రాంట్ లెటర్స్. అంటే కంపెనీ ఎవరినైతే ఉద్దేశించి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో వాళ్ళకి మీకు వాటాలు ఇష్యూ చేయాలనుకుంటున్నాము, మీరు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఇష్టం లేక ఈ పథకం ద్వారా మిమ్మల్ని వాటాదారులుగా చేయాలనుకుంటున్నామని చెప్పి లెటర్స్ గ్రాంట్ చేస్తుంది. నెక్స్ట్ లెటర్స్ గ్రాంట్ చేసిన తర్వాత ఎంప్లాయీ బికమ్స్ ఎలిజిబుల్ టు పర్చేస్ షేర్స్. ఎంప్లాయీస్ షేర్స్ పర్చేస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ఈ స్కీమ్ ఉండాలి, ఈ స్కీమ్కి డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ యాక్సెప్టెన్స్ ఉండాలి, తర్వాత లెటర్స్ రావాలి. అంటే ఎంప్లాయీస్ అందరికీ ఇష్యూ చేయాలనుకోదు కదా కంపెనీ. ఎవరైతే బెటర్గా వర్క్ చేస్తున్నారో ఈ ఉద్యోగి మన కంపెనీలో ఇంకా ఉంటే మనకు అవసరం ఉండాలి, ఈయన ఉండడం వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని ఆఫర్ చేస్తుంది. ఆ ఆఫర్ చేసిన వ్యక్తులు ఏమవుతారంటే ఎలిజిబుల్ అవుతారు. ఇలా ఎలిజిబుల్ అవ్వడం వల్ల పర్చేస్ చేయడం చేయకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. సో డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. తీసుకున్నట్లయితే కనుక రిజిగ్నేషన్ ఛాన్సెస్ ఉండవు, బయటకు వెళ్ళిపోవాలన్న ప్రాబ్లం ఉండదు, టెర్మినేషన్ వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించడం అనేది ఉండదు. చనిపోతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీగా ఉన్నప్పుడు చనిపోయారనుకోండి,
అతనికి రావాల్సిన సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఫ్యామిలీలో నామినీకి సెటిల్ చేసేసి బయటికి పంపించేయడం జరుగుతుంది. ఇక్కడ నామినీ ప్లేస్‌లో వేరే వ్యక్తి అంటే ఒక ఎంప్లాయీ సన్ ఉన్నారనుకోండి. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా అతను షేర్ హోల్డర్‌గా కంటిన్యూ అవ్వచ్చు. రిజిస్టర్ నుంచి చనిపోయిన వ్యక్తి యొక్క పేర్లు తొలగించడం జరుగుతుంది. ఆ ప్లేస్‌లో ఎలిజిబుల్ అయితే గనక ఆ ఫ్యామిలీ నుంచి నామినీని పెట్టడం జరుగుతుంది. అంటే దీనివల్ల కంపెనీకి వచ్చే ప్రాబ్లమ్ ఏం లేదు. మనిషి చనిపోయినా కూడా ఈ స్కీమ్‌కి కానీ లేదా కంపెనీకి కానీ ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ పర్మనెంట్ డిజబిలిటీ. సో, ఎప్పుడు కూడా కంపెనీలో కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ రిటైర్మెంట్‌కి ఫియర్ అనేది ఉండదు. అంటే బయటికెళ్ళిపోవాలి, మనకి 58 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దగ్గరకొస్తున్నాయి. ఈ కంపెనీకి మనకి ఉన్న రిలేషన్‌షిప్ అనేది కట్ అయిపోతుంది అనే ఫీలింగ్, బాధ ఇలాంటివేమీ కూడా కంపెనీ ఎంప్లాయీస్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కంపెనీకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మెర్జర్, అమాల్గమేషన్, కాన్సల్టేషన్, ఎక్విజిషన్. సో, సంయోగం, సంలీనం అంటే అందరూ కూడా సమర్థవంతంగా కలిసి పనిచేసుకోవడం. ఆహ్, కలిసి అంటే కలుపుకోవడం అంటాం. అంటే సంలీనం అంటే ఏంటంటే ఒక సంస్థతో మరో సంస్థ కలవడం గానీ, సంయోగం అంటే ఒక సంస్థని ఇంకొక సంస్థ ఆర్గనైజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఈ పర్చేజ్ షేర్స్ అనేవి ఉపయోగపడతాయన్నమాట. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అంతా లైఫ్ సైకిల్ చూసుకుంటే, పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే పాలసీ డిసైడ్ అవ్వాలి. అదేవిధంగా అప్పటికే ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ పర్మిషన్ ఉండాలి. ఎవరినైతే ఉద్దేశించి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లెటర్స్ గ్రాంట్ చేయాలి. లెటర్స్ గ్రాంట్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీస్ అట్రాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంట్రెస్టెడ్ ఎంప్లాయీస్ అయితే ఈ స్కీమ్‌ని యూజ్ చేసుకుని ఎంప్లాయీస్‌గా మాత్రమే కాకుండా షేర్ హోల్డర్స్‌గా కూడా కంటిన్యూ అవుతారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేయొచ్చు. సో, దానికంటూ ఏమి పెద్దగా కండిషన్స్ ఏమీ లేవు. సో, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంపెనీ సమర్థవంతమైన వ్యక్తుల్ని వదులుకోదలుచుకోవట్లేదు అని అర్థం. ఎప్పుడూ కూడా ఇలాంటి పథకాలుంటే ఖచ్చితంగా ఎంప్లాయీస్‌కి బెనిఫిట్ జరుగుతుంది. కంపెనీకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే సో, జాబ్ చేసే వాళ్ళ థింకింగ్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆఫర్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే సాలరీ బేస్ మీద వర్క్ చేస్తారు కాబట్టి, ఎక్కడ వాల్యూ ఉంది, ఎక్కడ సాలరీ ఉంది, ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తూ ఉండడం అని జరుగుతుంది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు రావడం, వాళ్ళకి సరిగ్గా వర్క్ గురించి నాలెడ్జ్ లేకపోవడం. సో, నాలెడ్జ్ లేక సరిగ్గా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌కి సమర్థవంతంగా వాళ్ళు వర్క్ చేయలేకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరగొచ్చు. ఇలా ఏం ఉండకూడదు. బయటికెళ్ళిపోవడాన్ని తగ్గించాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటికెళ్ళిపోయి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతే కంపెనీకి ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి స్కిల్డ్ పర్సన్స్‌ని ఎంకరేజ్ చేసుకోవడం కోసం, అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఏ కంపెనీ అయినా సరే ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్లస్ కన్క్లూజన్. Though having some threats, ESOP is advantageous. It is used by the companies reward, retain, attract talent, create a sense of ownership in the company and retirement benefit scheme. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఓనర్షిప్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇదొక రివార్డ్ అని చెప్పొచ్చు. సో, రివార్డ్స్ అంటాం కదా! అంటే సమర్థవంతమైన వ్యక్తులనే కదా ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది కంపెనీ. సో, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు అని తెలియడం కోసం ఇది ఒక రివార్డ్‌గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తిరిగి ఇవ్వడం కోసం, అట్రాక్ట్ చేసుకోవడం కోసం టాలెంట్ పీపుల్‌ని. సో, సాలరీయే కాకుండా షేర్ హోల్డర్స్‌గా కొనసాగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డివిడెండ్ కూడా వస్తుంది. సో, ఇలా ఎక్స్ట్రా ఇన్‌కమ్ వస్తుంది. కంపెనీలో ఓనర్‌షిప్ అనేది వస్తుంది. ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఎలా ఆలోచిస్తారంటే మనం ఎంత సాలరీ తీసుకుంటున్నాము, మనకు చెప్పిన వర్క్ చేశారా లేదా అన్నట్టుగా థింక్ చేయొచ్చు. అదే వ్యక్తికి ఓనర్‌షిప్‌లో ఛాన్స్ ఇచ్చారనుకోండి, అంటే యజమానిగా అవకాశం ఇచ్చారనుకోండి, ఆ కంపెనీని ఇంకా సమర్థవంతంగా చూసుకోవడానికి అతను ఇంకొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో, ఈ స్కీమ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. హెన్స్ ఇట్ ఇంప్రూవ్స్ ద కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ యాస్ ఎ హోల్. ఓవరాల్‌గా ఈ స్కీమ్ వల్ల జరిగేదేంటంటే ఖచ్చితంగా కార్పొరేట్ యొక్క సమర్థత అనేది పెరుగుతుంది. ఎందుకంటే మంచి మంచి ఉద్యోగస్తులందరూ కూడా బయటకు వెళ్ళిపోకుండా ఆ కంపెనీలోనే కొనసాగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా ఆ సంస్థ కోసం ఇంకొంచెం ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తూ బెటర్ రిజల్ట్స్ రావడానికి వాళ్ళు రోల్ ప్లే చేస్తారు. సో, ఓవరాల్‌గా కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ అనేది డెవలప్ అవ్వడానికి స్కీమ్ ఉపయోగపడుతుంది. సో, మనం ఈరోజు 2 టాపిక్స్ గురించి తెలుసుకున్నాము. ఎంప్లాయీస్‌ని ఆకర్షించుకోవడానికి ఉన్న స్కీమ్ ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అదేవిధంగా డిబెంచర్స్‌ని ఇష్యూ చేయడంతో పాటు రిడెంప్షన్ అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం. సో, మనం గమనించుకోవాల్సిందేంటంటే
డిబెంచర్స్‌ని ఇష్యూ చేయడంతో పాటు రిడెంప్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా రిడెంప్షన్ చేస్తున్నారనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అప్పు తీసుకున్నప్పుడే ఎలా చెల్లించాలో నిర్ణయించుకోవాలి. దాన్నే మనం డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం అని పిలుస్తాం. రిడెంప్షన్ డిబెంచర్స్‌ని కంపెనీ ఇష్యూ చేస్తుంది. తిరిగి చెల్లించే ఒక డేట్‌ని, పర్టిక్యులర్ పీరియడ్‌ని మెన్షన్ చేసిందంటే రిడెంప్షన్ అని అర్థం. తిరిగిచ్చేటప్పుడు ఎక్కువ మొత్తానికి ఇస్తుంది అంటే డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం అంటాం. ఈ డిబెంచర్ రిడెంప్షన్ ప్రీమియం అనేది కంపెనీకి లాస్. తెలుగులో డిబెంచర్ విమోచన ప్రీమియం అంటాం. విమోచనం అంటే ఏంటంటే తిరిగి చెల్లించడం అని అర్థం. ఆ విమోచనం ఎలా చేస్తుందంటే ప్రీమియంతో చేస్తుంది. ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులతో వాళ్ళని బయటికి పంపిస్తుంది, అప్పు తీరుస్తుంది. కంపెనీకి లాస్ అయినప్పటికీ కూడా కంపెనీకి అప్పిచ్చే వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఇలా ఆకర్షించుకోవడానికి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో, ఇవి 2 కూడా మనకు సెకండ్ యూనిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో, ఫర్దర్‌గా మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.